వందనాలు. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, పేజీ నంబర్ 92. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. అలా చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. దేవుని ఆత్మ సహాయం కొరకై క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, నమ్మదగిన దేవా, ఆకాశ మహాకాశముల పట్టజాలని గొప్ప కన్న తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి పర్వదినములో తండ్రి ప్రభువా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికై తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికై తండ్రి, మీ బిడ్డలమైన మేము ఇలాగున మీ సన్నిధికి చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మహిమ పొందారని నమ్ముచూ హెచ్చిస్తూ ఉన్నాం. ఆరాధనలో తండ్రి ప్రభువా, చక్కగాను మీకు మహిమార్థంగాను దేవా, మీకు స్తుతులు చెల్లించుటకు, మిమ్మల్ని గొప్ప చేయుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు, మా హృదయపూర్వకమైన జహోఫలములు సమర్పించుటకు దేవా, మీరు చెప్పిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్యపరిచయ సమయం మిగిలి ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మనుషుడి మాటలో ఉపయోగం లేదయ్యా తండ్రి. అయ్యా, కూర్చున్న మా అందరికీ, వినుచున్న మా అందరికీ దేవా తండ్రి, ఏ నీ మాటలు అవసరమో తండ్రి ప్రభా, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే మీ మాటలు, సరిచేసే మీ మాటలు తండ్రి ప్రభా, మీరే నిలవబడి మాట్లాడండి తండ్రి. మీ ఆత్మ ప్రత్యక్షత కిందకి అప్పగించుకుంటూ ఉన్నాం, మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. అయా తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. మనుషుని మరుగుపరిచి తండ్రి, మీరే మహిమా ప్రభావాలు పొందమని, మీ చిత్తమైతే వాతావరణాన్ని దేవా అనుకూలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ, యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనులమై మీకు అప్పగించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, వాతావరణం బాగా ఇబ్బందిగానే ఉంది నాకే, కనుక సాధ్యమైనంత తొందరగానే ముగిస్తాను, ఎక్కువ ఇబ్బంది పెట్టను. చదవబడినటువంటి మాటలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానుడైనటువంటి ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన సన్నిధికి ఆయన బిడ్డలమైనటువంటి మనం చేరి వచ్చాం. పరిశుద్ధ గ్రంథములో ఆయన యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తిని, ఆయన పునరుద్ధానములో ఉన్నటువంటి బలాన్ని ఆయన బిడ్డలమైన మనం ఎలా పొందుకోగలమో చక్కగా రాయబడుతూ వచ్చింది. అయితే మొదటి కొరింథీయులకు పత్రికలో 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన, కల్వరి శిలువలో మరణించినప్పటికీ, సమాధి చెందినప్పటికీ, తిరిగి లేవకపోతే, సమాధిని జయించకపోతే, మృత్యువుని జయించకపోతే, మరణ ముళ్ళును విరవకపోతే మన విశ్వాసం వృధా అని ఎక్కడ రాయబడుతూ వచ్చింది. మన నిరీక్షణ వృధా అని రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ, మన నిరీక్షణ, మన విశ్వాసం ఈ లోక సంబంధమైనప్పటికే ఉంటే, ఈ జీవిత సంబంధమైనప్పటికే గనక ఉంటే, మనంత దౌర్భాగ్యులు మనుషుల్లో ఎవరు ఉండరు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఆయన తిరిగి లేచుట ద్వారా, మరణాన్ని జయించుట ద్వారా ఆ గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది,
మృతుల్లో ప్రథమ ఫలముగా ఆయనను లేపి ఉన్నాడు. ప్రథమ ఫలముగా లేపి ఉన్నాడు. ప్రథమ ఫలముగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వాస్తవానికి పునరుద్ధానము అంటే పునః ప్లస్ ఉద్ధానము అని మనం చూస్తున్నాం. పునః అంటే మరలా అని అర్థం. ఉద్ధానము అంటే లేచుట, తిరిగి లేచుట. తిరిగి లేచుట మాత్రమే కాదు, మరణించి తిరిగి లేచుట మాత్రమే కాదు, కానీ ఇకెన్నటికీ మరణం చెందకపోవటం, యుగాయుగములు జీవించటం, సకల యుగాలు జీవించటం, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు జీవించటం, అది పునరుద్ధానం అంటే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తిరిగి లేచిన వారు అనేకులు ఉన్నారు, కానీ యుగాయుగములు జీవించేవారు, ఇకెన్నటికీ మరణం చూడకుండా జీవించే వాళ్ళు లేరు. పాత నిబంధనలో మనం చూస్తే ఒక 3 వృత్తాంతాలు మనం చూడగలం. ఏలియా ఒక వ్యక్తిని బ్రతికిస్తాడు. ఎవరతను? సారెపతు విధవరాలి యొక్క కుమారుడు. ఎలీషా ఒకరిని బ్రతికిస్తాడు. ఎవరు? సునేమీరాలి యొక్క కుమారుడు. అలాగే ఎలీషా శల్యములు ఒక వ్యక్తిని బ్రతికిస్తాయి. మిద్యానీయులు ఆ దేశానికి దండెత్తి వస్తుంటే ఒక శవాన్ని, మరి అది జంటో లేడో తెలియదు, కానీ ఒక శవాన్ని పాతి పెడుతూ ఉంటే మిద్యానీయులు దండెత్తి రాగా సమయం లేక ఎలీషా ఉంచిన సమాధిలో, ఎలీషాని పాతిపెట్టిన సమాధిలో ఆ శవాన్ని ఉంచితే ఎప్పుడైతే ఆ శవం ఎలీషా శల్యములకు తగులుతూ వచ్చిందో వెంటనే ఆ శవం లేచెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే దాదాపు 5 లేదా అంతకు మించిన వృత్తాంతాలు మనం చూడగలం. మొట్టమొదటిగా మనం చూస్తే మన యేసు ప్రభు వారే, దేవాతి దేవుడే ఆయన, ఎంతమందిని లేపారు? ఎంతమందిని లేపారు దేవుడు? యేసు ప్రభు వారు చనిపోయిన వారిని 3 లేపారు ఆయన. మొదటి వ్యక్తి ఎవరు? యాయిరు కుమార్తెను బ్రతికిస్తూ వచ్చాడు. యాయిరు కుమార్తెను బ్రతికిస్తూ వచ్చారు. ఇంకొకరు ఎవరు? నాయన విధవరాలి యొక్క కుమారుని బ్రతికిస్తూ వచ్చాడు. ఇంకందరికి 3వ వ్యక్తి మనందరికీ తెలుసు. ఎవరు ఆ వ్యక్తి? లాజరు. చనిపోయిన 4 దినాలు కూడా బ్రతికిస్తూ వచ్చారు. 8 వృత్తాంతాలు మనం చూడగలం. 8 వృత్తాంతాలేనా? ఇంకా చనిపోయిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో లేరా? ఉన్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు భూమి అదిరెను, భూకంపము వచ్చను అని అక్కడ చూస్తున్నాం. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, సమాధులు తెరవబడెను అని అక్కడ చూస్తున్నాం. అనేకులు లేచిరి అని అక్కడ చూస్తున్నాం. సంఖ్య ఇదిమిద్దంగా రాయబడలేదు, కానీ అనేకులు లేచిరి అని అక్కడ మనం చూడగలం. ఆయన తిరిగి లేచిన తర్వాత వారు జనబాహుల్యంలోనికి వచ్చి అనేక మందికి కనపడినట్లుగా మనం చూడగలం. ఇలాగున్న పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నప్పటికీ, చనిపోయి తిరిగి లేచినప్పటికీ కూడా వారందరూ ఎప్పటికీ జీవించిన వారు మాత్రం కాదు. తిరిగి మరణించిన వారే, తిరిగి ఈ జీవితాన్ని ముగించిన వారే, తిరిగి లోకయాత్రను ముగించిన వారే, వారెప్పటికీ జీవించిన వారు మాత్రం కాదు. అయితే చరిత్రలో సమాధి చేయబడినప్పటికీ, మరణించినప్పటికీ, సమాధి చేయబడినప్పటికీ తిరిగి లేచి యుగాయుగములు జీవించిన వాటి వ్యక్తి, సర్వాధికారం కలిగిన వ్యక్తి, ఆది అంతమైనటువంటి వ్యక్తి ఆయన ఒక్కరే. ఎవరు? దేవాతి దేవుడైనటువంటి ఆయన, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవటానికై ఆయన సన్నిధికి చేరి వస్తూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి పుట్టుకకు సంబంధించి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అనేక మంది ఎక్కడికి వెళ్తారు? ఇశ్రాయేల్ దేశానికి వెళ్తారు. ఆయన పుట్టిన స్థానాన్ని చూడాలని, ఆ గుర్తులు చూడాలని, తన జీవితంలో ఒక్కసారైనా కూడా అక్కడ చూడాలని ఆశిస్తారు. కానీ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. పరిశుద్ధ గ్రంథమే సజీవ సాక్ష్యం అంతే. పరిశుద్ధ గ్రంథమే సజీవ సాక్ష్యం అంతే. ఆయన పుట్టుక గురించి సాక్ష్యాలు ఉన్నాయి. మత్తయి భక్తుడు 2 అధ్యాయాల్లో ఆయన పుట్టుకను గురించి రాస్తూ వచ్చాడు. లోకా భక్తుడు 2 అధ్యాయాల్లో ఆయన పుట్టుకను గురించి రాస్తూ వచ్చాడు. మరెందుకో పరిశుద్ధాత్మ దేవుడు మార్కు భక్తుడికి, అలాగే యోహాను భక్తుడికి అవకాశం ఇవ్వలేదు ఆయన పుట్టుకను గురించి రాయటానికి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆయన మరణాన్ని గురించిన ఆధారాలు ఉన్నాయి. ఆయన చనిపోతాడు అని,
ఆయన ఎలాగ మరణించాడో, ఎంత వేదన చెందుతూ మరణించాడో, ఎంత నిందలు అనుభవిస్తూ వచ్చాడో, ఎలాగ రక్తము కారుస్తూ వచ్చాడో, అన్నిటికీ కూడా లేఖనముల్లో ఆధారాలు ఉంటూ వచ్చినాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. ఈసారి పరిశుద్ధాత్మ దేవుడు నలుగురు గ్రంథకర్తలకి ఆధిక్యత ఇచ్చాడేమో. ఆయన మరణాన్ని గురించి, ఆయన సమాధి చేయబట్టాన్ని గురించి, ఆయన తిరిగి లేవటాన్ని గురించి ప్రతి భక్తుడు రాస్తూ వచ్చాడు. మత్తయి చివరి అధ్యాయంలో ఆయన యొక్క పునరుద్ధానం గురించి రాస్తూ వస్తే, మార్కు భక్తుడు కూడా చివరి అధ్యాయంలో రాస్తూ వస్తే, లోకా భక్తుడు కూడా అలాగున రాస్తూ వస్తే, యోహాను భక్తుడికైతే మరింత ఆధిక్యత ఇచ్చాడేమో. చివరి 2 అధ్యాయాలలో ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడుతూ వచ్చాయి. ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించిన వ్యక్తి. అయితే చారిత్రక ఆధారాల గురించి మనం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన తిరిగి లేస్తాడు అని రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథంలో మనం చూస్తే 53వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, కొన్ని వందల సంవత్సరాల క్రిందటే ఆయన జన్మించక ముందే ఆయన జన్మిస్తాడు, మరణిస్తాడు అని యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే 53వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇంకా చివరి వచనంలో మన 12వ వచనం చివరి భాగంలో చూస్తే, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. అక్కడ రాయబడుతూ వచ్చింది, నా సేవకుడు, నీతిమంతుడైన నా సేవకుడు, అతను నలుగొట్టుట నాకు ఇష్టమాయను, ఆయన తండ్రి అతనికి వ్యాధి కలుగజేస్తూ వచ్చాడు, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎన్నటికీ మరణం చెందడు. జనుల పాపములను భరించి, జనుల దోషములను భరించి, మనందరి అపరాధములను భరించి సిలువకు అప్పగించుకొని, మన కొరకై వేదన చెంది, మన కొరకై బాధలు అనుభవించి, నిందలు సహించి, ఉగ్రతను సహించి సమాధి చేయబడి మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు అని కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన సమాధి నుంచి సజీవుడిగా తిరిగి లేచాడు. ఆధారాలు ఉన్నాయి, ఆయన పునరుద్ధానం గురించి ఆధారాలు ఉన్నాయి. అలాగే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది కదా, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. ఆయన జన్మం గురించి ఆధారాలు ఉన్నాయి, ఆయన మరణం గురించి ఆధారాలు ఉన్నాయి, ఆయన పునరుద్ధానం గురించి ఆధారాలు ఉన్నాయి. అలాగైతే పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా ఎన్నడను ఒక పొల్లైనను తప్పిపోదు. ఆయన జన్మం గురించిన ఆధారాలు తప్పిపోలేదు, ఆయన మరణం గురించిన ఆధారాలు తప్పిపోలేదు, ఆయన పునరుద్ధానం గురించిన ఆధారాలు కూడా తప్పిపోలేదు. ఆయన సజీవుడై ఉన్నాడు, మరణాన్ని జయించి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించకపోతే ఈ ఆధిక్యత మనకి లేదు. ఆయన తిరిగి లేవకపోతే, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ భూలోకంలో ఆయన జన్మించిన, మరణించిన, తిరిగి లేవకపోతే ఈ ఆధిక్యత మనకి లేదు. దేవుని దయ వల్ల మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా ఉన్నాడు, పునరుద్ధానుడుగా ఉన్నాడు. ఆ పునరుద్ధానుడైనటువంటి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఆయన సన్నిధికి చేరి వచ్చాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో సజీవ సాక్ష్యముగా మనం చూస్తే, ఆయన పునరుద్ధానానికి ఎవరు సాక్షులుగా ఉన్నారు? ఆయన పునరుద్ధానానికి ఎవరు సాక్షులుగా ఉన్నారు? ఆయన శిష్యులే సాక్షులుగా ఉన్నారు. వాస్తవానికి ఆయన సిలువ వేసినప్పుడు ఆయన శిష్యులు ఎక్కడున్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే, వాస్తవానికి ఆయన సిలువ వేసినప్పుడు శిష్యులు ఎక్కడున్నారు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోతూ వచ్చారు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతములు చూసిన వారే, ఎన్నో ఆధిక్యతలు పొందిన వారే,
ఆయన చేత ప్రేమించబడినటువంటి వారే, ఆయన చేత ఆకర్షించబడినటువంటి వారే, ఆయన అంగీకరించిన వారే కానీ ఆయనకి శ్రమ కలుగ్గానే పారిపోయినట్లుగా మనం చూడగలం. అయితే దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన పునరుద్ధానుడైన తరువాత వారిని తిరిగి దర్శించడం ద్వారా, వారికి తిరిగి ప్రత్యక్షమవుట ద్వారా వారి జీవితాలను మార్చిన దేవుడిగా మనకు కనబడుతూ ఉంది. వారి జీవితాలను మార్చిన దేవుడు. తిరిగి ఆయన శిష్యులందరూ సమకూర్చబడుతూ వచ్చారు. చెదిరిపోయిన వారు సమకూర్చబడుతూ వచ్చారు. ఆయన సజీవుడైనటువంటి ఆయనను, మరణాన్ని జయించినటువంటి ఆయనను చూచుట ద్వారా, తమ సందేహాలు తీర్చుకునుట ద్వారా, ఆయనను చూచుట ద్వారా, ఆయన రొట్టె విరుచుట ద్వారా, ఆహారమును భుజించుట ద్వారా, ఆయన మాటలు వినుట ద్వారా వారందరూ తిరిగి సమకూర్చబడుతూ వచ్చారు. శిష్యులే సజీవ సాక్ష్యం. మనకి శిష్యులే సజీవ సాక్ష్యం. వారు కళ్ళతో చూశారు ఆయన్ని. ఆయన జన్మించడాన్ని చూసి ఉండొచ్చు, ఆయన జీవితాన్ని చూశారు, ఆయన అద్భుతాలను చూశారు, ఆయన మరణాన్ని కల్లారా చూశారు, ఆయన సమాధిని చూశారు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా 10 కంటే ఎక్కువ సార్లు ఆయన ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. తిరిగి లేచినటువంటి ఆయనను చూస్తూ, ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ, ఆయన పునరుద్ధాన బలాన్ని తీసుకుంటూ శిష్యులే సాక్షులుగా ఉంటూ వచ్చారు. తాము ఎరిగిన దాన్ని, తాము ఏదైతే చూశారో, తమ కళ్ళతో దేన్నైతే చూశారో, తమ చేతులతో ఎవరినైతే తాకి చూచారో ఆ సజీవుడైన ఆయన్ను చూస్తూ ఆయన కొరకై సాక్షులుగా బ్రతికారు. ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి అబద్ధం కొరకై తమ ప్రాణాన్ని పెట్టగలరా? ఎవరైనా ఒక వ్యక్తి తన నమ్మని దాని గురించి తమ జీవితాన్ని త్యాగం చేయగలరా? చేయలేరు కదా. తాను ఎరిగిన వాటి గురించే, తాను చూచిన వాటి గురించే, తాను సత్యమని నమ్మిన వాటి గురించే ప్రాణం పెట్టగలరు. శిష్యులు కూడా అలాగే. తాత్కాలికంగా యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు పారిపోయినా ఆయన ప్రేమను బట్టి తిరిగి సమకూర్చబడుతూ వచ్చారు. ఆయన చూస్తూ వచ్చారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునుకును, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. అందరికీ కనబడుతూ వచ్చాడు. ఈ మాటలు ఎప్పుడు రాయబడుతూ వచ్చినాయి? ఆయనను చూచిన 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనబడుతూ వస్తే, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను ప్రత్యక్షపరచుకుంటూ, ప్రవక్తలు తన గురించి ఏం చెప్తూ వచ్చారో, లేఖనములు ఏం చెప్తూ వచ్చినాయో, ఏవి నెరవేరుతూ వచ్చినాయో వాటన్నిటిని విశదపరుస్తూ, వారి కన్నులు తెరుస్తూ, వారి సందేహాలు తీరుస్తూ, వారికి ధైర్యం చెప్తూ, వారిని ముందున్న జీవితం కొరకై, ఆయనకు సాక్షులుగా ఉండేదాని కొరకై వారిని సిద్ధపరిచినట్లుగా ఆయన మనం చూడగలం. 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనబడుతూ వస్తే, ఈ రాసేటప్పటికి, పరిశుద్ధ గ్రంథం రాసేటప్పటికి బహుశా అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. ఇది రాసేటప్పటికి బహుశా అనేకులు నిలిచి ఉన్నారేమో, కొంతమంది నిద్రించారు. ఏదో ఆషామాషిగా రాసిన గ్రంథం కాదు, ఏదో ఆషామాషిగా నమ్మిన వ్యక్తులు కాదు అపోస్తలులు. ఆయన ఎరిగారంతే. ఆయన గొప్ప దేవుడని ఎరిగారు, అద్భుతములు చూశారు, మరణించడాన్ని చూశారు. వారి కళ్ళ ఎదురుగా పురాతన కాలంలో అనేక మంది మరణించారు, కానీ ఎవరు తిరిగి లేవలేదు. ఒకే ఒక్కడు. ఆయన ఉంచిన సమాధి ఖాళీ సమాధిగా ఉన్నది. అందుకే వారు ఎరిగారు కనుకనే తమ జీవనోపాధిని వదిలిపెట్టారు, తమ జీవితాలను ఆయన కొరకై త్యాగం చేస్తూ వచ్చారు. తమ దేశాలు విడిచారు, తమ ప్రాంతాలను విడిచారు, తమ కుటుంబాలను విడిచారు. అంతే. దేని కొరకు? పునరుద్ధానుడైనటువంటి ఆయన కొరకు. ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తిని చూచిన వారు, ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి బలమును చూచినటువంటి వారు
ఎంతో త్యాగం చేసినట్లుగా మనం చూడగలం. సిలువ వేసే సమయాల్లో పారిపోయిన వారు తమ జీవిత చివరి దినాల్లో ఎలాగున్నారు? హతసాక్షులుగా దేవుడి కొరకై ప్రాణాన్ని అర్పించిన వారు. ఎవరైనా అప్పగించగలరా? తమ ఎరగని దాని కొరకు, తాను నమ్మని దాని కొరకు ఎవరైనా తమ జీవితాన్ని త్యాగం చేయగలరా? చేయలేరు. సజీవ సాక్షులుగా ఉన్నారు అపోస్తలులు. 12 మంది కూడా వేరు వేరు ప్రాంతాలకు చెదిరి వెళుతూ ఆయన ఏమని చెప్తూ వచ్చారు? సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించడని చెప్పినట్లుగా తమ జీవితాలను త్యాగం చేస్తూ వచ్చారు. ఇది సజీవ సాక్షులుగా ఉన్నారు. తోమా కూడా ఒకరిగా మన దేశానికి వచ్చినట్లుగా మనం చూడగలం. ఇది నిజం అంతే. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా వారిలో ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో 3:10 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను, పేజీ నెంబర్ 180, ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయముల్లో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. వేటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు? ఈ లోకంలో అనేక మంది ఏవి కావాలని కోరుకుంటారో, ఏవి కావాలని ఇది కావాలని తమ జీవితం మొత్తం త్యాగం చేయడానికి ఇష్టపడుతూ వస్తారో, రేయింబగలు ప్రయాసపడుతూ వస్తారో, ఆ జ్ఞానం కొరకై, ఆ ఆధిక్యత కొరకై, ఆ ఉద్యోగము కొరకై, ఆ పౌరసత్వం కొరకై ప్రయాసపడుతూ వస్తారో, వాటన్నిటినీ పౌలు ఏం చేస్తూ వచ్చాడు? త్యజిస్తూ వచ్చాడు. ఇప్పుడు దాకా నేను గడిపిన జీవితం అది వ్యర్థమైన జీవితం, అది ఉపయోగం లేని జీవితం, అది నిష్ప్రయోజనమైన జీవితం, వ్యర్థముగా నా జీవితాన్ని గడుపుతూ వచ్చానని పశ్చాత్తాపపడుతూ దేవునికి అప్పగించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలని ఇష్టపడుతున్నాడు? ఎలా గడపడానికి ఇష్టపడుతున్నాడు? 10వ వచనంలో మనం చూస్తే, ఏ విధం చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెను. ఏ విధం చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెను. పునరుద్ధానం కలగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో రాయబడుతూ వచ్చింది. నిద్రించిన వారిలో పునరుద్ధానం కొరకై సిద్ధపరచబడుతూ ఉన్నారు. మృతులు పునరుద్ధానం కొరకై సిద్ధపరచబడుతూ ఉన్నారు. ఏ పునరుద్ధానం? 2 పునరుద్ధానాలు. ఏంటది? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. పౌలు ఏం ఆరాటపడుతున్నాడు? ఒకవేళ ఆయన వచ్చేలోపే పౌలు చనిపోతే పౌలు ఏ పునరుద్ధానంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు? ఆ జీవ పునరుద్ధానంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాగైతే ప్రథమ ఫలముగా లేచాడో, ఆయన తర్వాత ఆ పునరుద్ధానంలో ఉండాలని చదువుదాం. 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఏమి ఇష్టపడుతున్నాడు? ఆయన మరణ విషయంలో ఎంత వేదన చెందాడో, ఎంత రోదన చెందాడో, ఎంత నిందన భరించాడో, వాటన్నిటినీ కూడా తాను భరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఏ మనిషి అయినా అలా చేయగలడా? తను నమ్మకపోతే ఆ విధంగా చేయగలడా? పౌలు చూస్తూ వచ్చాడు. దమస్కు మార్గంలో ఆయన చూస్తూ వచ్చాడు. పౌలుకు కూడా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన ప్రత్యక్షతను చూసిన వాడు పౌలు. అందుకే ఆయన మరణంతో సమాన అనుభవం పొందటానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అంతే. ఎన్ని హింసలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా కూడా భరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోక విషయంలో ఆధిక్యతలన్నీ వదిలివేశాడు. వాటిని ఎలా ఎంచుకుంటున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఇలాంటి వారిని మనం కనుగొనగలమా? దేని నిమిత్తం? మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఆయన పునరుద్ధానములో ఏముందంట? బలం ఉంది. ఆయన పునరుద్ధానములో ఏముంది? శక్తి ఉన్నది. శిష్యులకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. దాదాపు 11 సార్లు, 10కి పైన ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆధిక్యతనిస్తూ వచ్చాడు. వాళ్ళకి ధైర్యం చెప్తూ వచ్చాడు. పౌలు ఆ స్థితి. మనం ఎలాగున్నాం? పౌలుకు ప్రత్యక్షమైన దేవుడే మనకి ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చాడు.
పౌలుకైతే ప్రత్యక్షపరచబడుతూ వచ్చాడు, కానీ మనకైతే సువార్త ద్వారా సంధిస్తూ వచ్చాడు, మన హృదయాలను తెరుస్తూ వచ్చాడు, ఆయన సన్నిధికి ఆకర్షిస్తూ వచ్చాడు, ఆయన ఎరిగేలాగునే చేశాడు, స్వకీయ సంపాద్యంగా ఉంచాడు. పౌలు దేనికైతే పాత్రుడిగా ఎంచబడుతూ వచ్చాడో మనల్ని కూడా వాటికి పాత్రుడిగా చేస్తూ వచ్చాడు. యుగాయములు ఆయనతో కూడా ఉండే భాగ్యం ఆయనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పౌలు కొరకు ఏ పునరుద్ధానం సిద్ధపడుతూ వచ్చిందో మనకు కూడా అదే పునరుద్ధానం సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డలయ్యే భాగ్యం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి మనం ఎలాగున్నాం? పౌలు అయితే ఎంతో త్యాగం చేస్తూ వచ్చాడు, మనమైతే ఏం త్యాగం చేస్తున్నాం? శిష్యులైతే ఎంతో త్యాగం చేస్తూ వచ్చారు, తమ జీవనోపాధి, జాలరులు అవన్నీ కూడా త్యాగం చేస్తూ వచ్చారు. ఆయన కొరకై ప్రయాసపడుతూ వచ్చాడు, హతసాక్షులుగా చేయబట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు, మరణాన్ని ప్రియమైనదిగా ఎంచలేదంతే. ఎంత శ్రేష్టమైన భాగ్యమో కదా. మన జీవితాలు ఎలాగున్నాయి? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నామా? ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో లేదో తెలియదు. క్షణమాత్రమే మన జీవితం, క్షణమాత్రమే మన జీవితం. కానీ ఏది శాశ్వతం? యుగాయుగములు ఆయనతో కూడా ఉండేది శాశ్వతం, సజీవుడిగా ఉండేది శాశ్వతం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. యుగాయుగములు జీవిస్తాం, ఆ పునరుద్ధానంలో ఉంటాం, ఆ జీవ పునరుద్ధానంలో ఉంటాం, ఆయనతో కూడా ఉంటాం. శిష్యులు అనుభవించినటువంటి ఆ భాగ్యం, పౌలు అనుభవించినటువంటి ఆ భాగ్యం, 500 మంది అనుభవించినటువంటి ఆ భాగ్యం, ఆయన ప్రత్యక్షతను చూసిన వారందరూ అనుభవించినటువంటి భాగ్యం మనందరము అనుభవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కలిగి ఉన్నామా? ఆ సమర్పణ కలిగి ఉన్నామా? పరీక్ష చేసుకున్నాం. మంచిది, ముందుకెళ్దాం. ఆయన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నప్పటికీ, దాదాపు 11 ప్రత్యక్షతలు ఉన్నప్పటికీ, క్లుప్తంగా నేను ఒక 3-4 వాటిలోని విషయాలు ధ్యానించుకొని ముందుకెళ్ళిపోదాం. త్వరగానే ముగిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, ఇందాక మనం విన్నాం ఆరాధనలో కొన్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, లేదా 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 28:2. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. తిరిగి మరలా మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం, మార్కు 16:4. మార్కు సువార్త 16వ అధ్యాయం, లేదా మొదటి నుంచి చదువుకుందాం. 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. కొందరు స్త్రీలు సిద్ధపడుతూ ఉన్నారు. యేసు ప్రభువు వారు చెప్తూ వచ్చారు, ప్రవక్తలు రాయిస్తూ వచ్చారు, ఆయన సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారని చెప్పినప్పటికీ కూడా వారు అవివేక హృదయులై ఆయన సమాధుల్లో వెతకటానికి వెళ్తూ ఉన్నారు. మరి ఉద్దేశం మంచిదే, ఇందాక మనం విన్నట్లుగా సిద్ధపడిన క్రమం మంచిదే, కానీ వెళ్ళిన స్థలమే. అయితే వారి హృదయాల్లో ఒక ఆశ, ఆయనను చూడాలని, ఆయన దర్శించాలని, సుగంధ ద్రవ్యాలు ఆయనకు పుయ్యాలని, ఆయనకు మొక్కాలని, ఆయన ఆరాధించాలని వారి హృదయాల్లో ఒక ఆశని మనం చూడగలం. అయితే వారి ఆశకు ఒకటి అడ్డుగా నిలుస్తుంది. ఏంటది? అక్కడ కూడా మనం చూడగలం. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకడితో ఒకడు చెప్పుకొంచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచెను. వారు యేసు ప్రభు వారిని చూడటానికి, యేసు ప్రభు వారిని మొక్కటానికి, తమ హృదయంలో ఉన్నటువంటి ఆశని తీర్చుకోవటానికి ప్రభువు వారికి ఒకటి అడ్డుగా కనబడుతుంది. ఏంటది? రాయి.
ఏ భక్తుడు రాయబడలేదు, కానీ అక్కడ ఒక్క మార్కు భక్తుడే రాస్తూ వచ్చాడు, ఆ రాయి ఎంతో పెద్దది, ప్రభువు వారికి అడ్డుగా ఉన్నటువంటిది రాయి ఒక్కటే. అయితే దేవుడు స్తోత్రం, అక్కడ రాయబడుతూ వచ్చింది, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆయన పునరుద్ధానుడైనందువల్ల మొట్టమొదటగా మనుషులకు కలిగినటువంటి భాగ్యం ఏంటి? రాయి దొరలించబడటం. ఆ రాయి ఎంతో పెద్దది, వారు దొరిలించలేనిది, వారు కదిలించలేనిది, వారి జీవితాల్లో చేతగానిది, వారి ప్రభువును చూడడానికి అడ్డుగా ఉన్నది, వారికి అసాధ్యమైన దానిని దేవుడు పునరుద్ధానుడవుట ద్వారా, దేవుడు సమాధిని జయించడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా ఆ రాయిని తీసివేస్తూ వచ్చాడు. ఆ రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నది? సకల మానవాళి అతిక్రమములకు సాదృశ్యంగా ఉన్నది, సకల మానవాళి పాపములకు సాదృశ్యంగా ఉన్నది. వారంతట వారు దాన్ని దొరిలించజాలరు, వారంతట వారు దాన్ని తీసివేయజాలరు. వారికి శక్తికి మించినది, ఎంతో పెద్దది. అయినప్పటికీ దేవుడు దయ అంతే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లుగా ఎంతో పెద్దదైనటువంటి ఆ రాయిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆ రాయిని తీసివేసేంతగా, ఆ గిల్గాలు అనుభవం మనుషులకు ఇచ్చేంతగా, దేవుని దర్శించేంతగా, సకల మానవాళి దేవుని చూసేంతగా ఆ రాయిని దొర్లించిన అనుభవం. వారు స్త్రీలైతే ఆ రాయిని దొర్లించలేని అనుభవాన్ని కలిగి ఉన్నారు, కానీ వారి ఆశ గొప్పది కనుక దేవుడు సమాధిని జయించడం ద్వారా ఆ రాయిని తీసివేసి, ఆ పాప భారాన్ని తీసివేసి, ఆ అడ్డుగోడను పడగొట్టి, ఆ తెరను చీల్చివేసి దేవుడితో, తండ్రితో మనల్ని సమాధానపరుస్తూ ఉన్నాడు, ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. సజీవుడైనటువంటి ఆయన గుర్తించేటువంటి భాగ్యం, ఆయన పిల్లలుగా చేయబడేటువంటి భాగ్యం, ఆయనకు మ్రొక్కే భాగ్యం. తర్వాత వారందరూ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తూ వస్తారు? యేసుప్రభు వారిని చూసి మ్రొక్కి అని రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్తలో మనం చూస్తే వారు ఆయనకు మ్రొక్కి అని చూస్తున్నాం. ఆయన ఆరాధించటం అంతే. ఆ అడ్డుగోడ తీయబడకపోతే, ఆ అడ్డురాయి తీయబడకపోతే ఆయనకు మ్రొక్కే ఆధిక్యత మనకు లేదు, ఆయన ఆరాధించే ఆధిక్యత మనకు లేదు. ఆయన సిలువలో మరణించడం ద్వారా, మృతి చెందుట ద్వారా, సమాధి చేయబడ్డ ద్వారా, తిరిగి లేచడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా, పాపులైనటువంటి మానవుల యొక్క అతిక్రమణ కలవరిశల్లో భరించడం ద్వారా, మాంసయుక్తమైన దేహమున మరణం చెందుట ద్వారా ఆ అడ్డురాయిని తీసివేసి మానవులందరికీ ఏ ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చాడు? జీవము గల దేవుడిని ఆరాధించే భాగ్యం, గొప్ప దేవుడైనటువంటి ఆయన్ను స్తుతించేటువంటి భాగ్యం. స్త్రీలైతే అడ్డురాయి తీయబట్ట ద్వారా ఆయన చూడటానికి ఇష్టపడుతూ వచ్చారు, దూతను చూశారు, తర్వాత యేసుప్రభు వారిని చూశారు. మగ్దలేనే మరియకు మొదట కనబడనని రాయబడుతూ వచ్చింది. తర్వాత ఆ స్త్రీలు కూడా ఆయన చూచినట్లుగా, ఆయన వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ వచ్చాం. వారు ఆయనకు మ్రొక్కినట్లుగా చూస్తున్నాం, ఆయన పాదములు పట్టుకున్నట్లుగా చూస్తున్నాం, ఆయన ఆరాధించినట్లుగా చూస్తున్నాం. సకల మానవాళికి ఆయన రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు, మరణించడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా. ఈ ఆధిక్యతను పొందామా? ఇవాళ ఎవరైనా కొత్తగా వచ్చారేమో, రక్షించబడినప్పటికీ ఇంకా కూడా నీ జీవితంలో నువ్వు మోయలేని భారాలు ఉన్నాయేమో, నీ వల్ల కాని భారాలు ఉన్నాయేమో. అది ఏ భారమైనా కూడా ఆయన రక్షించలేని మానవుడు ఎవడూ లేరు. ఆయన తీసివేయాలనే పాపములు ఏవీ లేవు, ఆయన తెల్లనిగా చేయలేనటువంటి పాప భారములు ఏవీ లేవు. అంతే. అవి ఎంత బరువు అయినప్పటికీ దూది పింజవలే ఎగిరిపోను. నీ జీవితంలో రాయి తీయవేయబడి ఉంటే నువ్వు ధన్యుడివే. నీ జీవితంలో ఆయనకు ఆరాధించే అనుభవం ఉంటే నువ్వు ధన్యుడివే. ఇంకెవరైనా ఇంకా మీ జీవితాల్లో అడ్డురాయి ఉంటే నేడే రక్షణ దినం. ఆయన చెంతకు వస్తే కీర్తనలో రాయబడుతూ వచ్చింది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కొత్త నిబంధనలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు దేవుడుగా ఉండటానికి ఇష్టపడి ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. అడ్డురాయిని తీసివేస్తూ వచ్చాడు, ఆయన ఆరాధించులాగానే చేస్తూ వచ్చాడు. మొదటిగా
రెండవదిగా మనం చూస్తే ముగించుకుందాం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 28:5 లేదా 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను, అతనికి భయపట్టు వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. తిరిగి మరలా మనం 8వ వచనంలో మనం చూస్తే, వారు భయముతోనూ ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లీకి వెళ్ళవాలని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. దూత ఒకసారి వారితో మాట్లాడుతూ వచ్చింది. ఏమంటూ వచ్చింది? భయపడకుడి. తిరిగి వారు యేసు ప్రభు వారిని చూస్తూ వచ్చారు. పరుగున వారు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మొక్కుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ప్రభువారు శుభమని చెప్పిన తర్వాత రెండో మాట ఏమన్నారు? భయపడకుడి, భయపడకుడి. రెండవ ప్రత్యక్షత ఏంటి? మానవ జీవితాల్లో ఆయన అనుగ్రహించింది ధైర్యాన్ని ఇవ్వటం. ఇందాక కూడా మనం చూసాం కదా, ధైర్యాన్ని ఇవ్వటం. మానవుడు ఎన్నో భయాలలో ఉన్నాడు, ఎన్నో వేదనలో ఉంటూ వచ్చాడు. భయం లేని మానవుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఎవరు లేరంతే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైనటువంటి భయం. అనారోగ్యం గురించినటువంటి భయం, ఆర్థికపరమైనటువంటి భయం, భవిష్యత్తు గురించినటువంటి భయం, ఇంకా ఎన్నో రకాల భయాలు. అన్నిటికన్నా మించిన భయం ఏంటి? పాప భయం, మరణ భయం అంతే. మరణ భయం, దానికి భయపడిన వాడు ఎవరైనా ఉంటారా? ప్రపంచంలో ఎంత ఘనత వహించినైనా కూడా మనుషుడు చిరకాలం జీవించగలడా? లేదు. అందుకే కీర్తనల గ్రంథంలో అనుకుంటాను రాయబడుతూ వచ్చింది, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. మరణించవలసిందే. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఆ మరణ భయాన్ని అనుభవించిన వారే. ఎన్నో భయాలు, భవిష్యత్తు గురించిన భయాలు, పరీక్ష గురించిన భయాలు, రిజల్ట్స్ గురించిన భయాలు, ఇన్ని రకాల భయాలు కదా మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే తాను సిలువలో మరణించి తిరిగి లేచడం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చినటువంటి రెండవ ప్రత్యక్షత ఏంటి? భయపడకుడి. అసలు ఈ భయం ఎక్కడ ప్రారంభమైంది? మనం ఇంతకుముందు చూసాం కదా, ఎక్కడ ప్రారంభమైంది? ఏదైనా వనములో. లోకంలో చెప్పుకోదగ్గ గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రంథము కూడా దీని గురించి తెలియజేయజాలదు. పరిశుద్ధ గ్రంథం మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించిన గ్రంథము మాత్రమే భయాన్ని గురించి రాయిస్తూ వచ్చాడు, ధైర్యం ఇస్తూ వచ్చాడు. ఏదేనో వనములో ఏమంటూ వచ్చాడు దేవుడు? ఆదామా నీవెక్కడా అంటూ ఉంటే ఆదాము ఏమంటున్నాడు? నీ స్వరము విని భయపడి దాక్కుంటేనయ్యా. ఎక్కడ ఉంది భయం? ఎప్పుడు వచ్చింది భయం? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా భయం వచ్చింది. ఆయన మాటకి అవిధేయత చూపడం ద్వారా భయం వస్తూ వచ్చింది. అప్పుడు దాకా భయం లేదు. దేవునితో ఇష్టపూర్వకంగా సంభాషిస్తూ వచ్చిన వారే, సహవాసము చేసిన వారే. కానీ ఎప్పుడైతే ఆయన మాటకు లోబడలేదో, అవిధేయత చూపించాడో, అతిక్రమిస్తూ వచ్చాడో, మానవ జీవితంలో భయం ప్రారంభమవుతూ వచ్చింది, పాపం ప్రారంభమవుతూ వచ్చింది. పాపం వల్ల వచ్చు జీతం మరణం అయితే ఆ మరణ భయం మనిషిని వెంటాడుతూ రాగా, ఆ మరణం యొక్క బలం గలవాడైనటువంటి అపవాదిని ఆ మరణం ద్వారా నశింపజేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-14 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణముగా నశింపజేయటకు ఆయన మాంసయుక్తమైన దేహమును మరణము ద్వారా క్రయధనం చెల్లిస్తూ వచ్చాడు ఆయన. భయపడకుడి. భయాన్ని తీసివేస్తూ వచ్చాడంతే. ఏ భయం మనకు అక్కర్లేదు. అది మరణించి నువ్వు తిరిగి లేచును అంతే. ఆయన విశ్వాసం ఉంచిన వాడు, ఆయన అంగీకరించిన వాడు మరణించి నువ్వు తిరిగి బ్రతికిన వాడు తిరిగి ఎన్నటికీ చనిపోడు. బ్రతికి ఆయనతో కూడా ఉంటే ఆ నిత్య రాజ్యంలో ఇంకెన్నటికీ చనిపోవడంతే. యుగాయుగములు ఆయనతో కూడా ఉంటాం.
లాజరు ఎలాగైతే అక్కడ ఉంటూ వచ్చాడో, దరిద్రుడైనటువంటి లాజరు ఆయన సన్నిధిలో ఎలాగుంటూ వచ్చాడో, అబ్రహాము రొమ్మున అనుకుంటూ యేసుప్రభువారి సన్నిధిలో ఎలాగుంటూ వచ్చాడో అలాగున మనం కూడా ఉంటాం. ఆ జీవ పునరుద్ధానంలో ఉంటాం. ఈ మధ్యాహ్న కాలం వేళ భయపడుతున్నావా? నీ జీవితంలో ఆ పునరుద్ధాన బలాన్ని తీసుకోలేదేమో, ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు గ్రహించలేదేమో. శిష్యులు తీసుకున్నారు. పౌలు ప్రయాసపడుతూ వచ్చాడు ఆ బలం కొరకై, ఆ శక్తి కొరకై. తమ జీవితాలను త్యాగం చేస్తూ వచ్చారు. దేనికి భయపడాల. పేతురు, యోహానులు అనుకుంటాను పామరులైనప్పటికీ మహాసభ ఎదుటికి తీసుకొని వస్తే మీరు ఏ ధైర్యాన్ని బట్టి ఈ నామాన్ని బోధిస్తున్నారంటే, మేము విన్న వాటిని చెప్పక ఉండలేము. దేవునికి భయపడతామంటూ వచ్చారు. ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు. వారి విద్య లేని పామరులని తెలిసి ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారం కలిగిన వారు, సమస్త జనసమూహం వారిని చూసి మిక్కిలి ఆశ్చర్యపడను. ఎలా వచ్చింది ఆ ధైర్యం వారికి? తమ ఏదైతే ఎరిగి ఉన్నారో ఆ దేవుడు సజీవుడు, ఆ పునరుద్ధానుడు, ఆ పునరుద్ధాన శక్తిని తీసుకున్నవారు ఆయన కొరకై ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చారు. ధైర్యం పొందుతూ వచ్చారు. పిరికివారైనటువంటి శిష్యులు, పిరికివాడైనటువంటి పేతురు, ముమ్మారు బొంకిన పేతురు ఎంత ధైర్యంతో ప్రకటించాడో కదా. ఒక దినానే కొన్ని వేల మందిని రక్షించాడు తన మాటల ద్వారా, తన బోధ ద్వారా. పరీక్ష చేసుకుందాం. మొట్టమొదటిగా ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? అడ్డుగోడను, అడ్డురాయిని తీసివేస్తూ వచ్చాడు. గిల్గాలు అనుభవాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండవదిగా ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా అనేకులు మనం చూడగలం. యోహాను సువార్త 20వ అధ్యాయం క్లుప్తంగా 2-3 మాటలు చెప్తాను, రాసుకోండి లేదా ధ్యానించుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే, మరియా ఏడుస్తూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని మరియా అని పిలిస్తే ఆవిడేమని పిలుస్తూ వచ్చింది? రబ్బూని అని పిలుస్తూ వచ్చింది. ఆ ఏడుపు ఎలా మారిపోయింది? సంతోషంగా మారిపోయింది. ఆ దుఃఖం ఎలాగ మారిపోయింది? ఆనందంగా మారిపోయింది. ఆయన తోడుంటే అగ్నిగుండం కూడా ఎలాగ భావించారు షద్రక్, మేషాక్, అబేద్నెగోలు? ఆహ్లాదకరంగానే భావించారంతే. పిక్నిక్ స్పాట్ లాగే భావించారంతే. ఏసీ రూమ్ లాగా భావించారేమో బహుశా వారు. మనందరికీ సాధ్యమేనా అది? షద్రక్, మేషాక్, అబేద్నెగోలు ఎంత శ్రమైనా కూడా అది ఎన్నదగిందిగా భావించారు ఆయన తోడుంటే. మరియ కూడా అంతే. మరియా అని పిలవగానే రబ్బూని అని పిలిచింది. ఆ దుఃఖం ఎగిరిపోయింది. ఆ దుఃఖం స్థానంలో ఆనందం ఉంది. ఆ దుఃఖం స్థానంలో సంతోషం ఉంది. పాదములు పట్టుకొని ఆరాధిస్తూ వచ్చారు స్త్రీలు. కన్నీరు తుడిచివేస్తాడు. వారి బాష్ప బిందువులు తుడిచివేయను. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసే దేవుడు. ఈనాడు ఇంకా నీ జీవితంలో కన్నీరుందా? నీ జీవితంలో అడ్డురాయి ఉందా? నీ జీవితంలో భయం ఉందా? ఇంకా పునరుద్ధాన బలాన్ని పొందలేదేమో. శక్తిని ఆశ్రయిద్దాం. పౌలు వలె, శిష్యుల వలె, ఆనాడు ఇశ్రాయేలీల వలె 500 మందికి పైగా ఇశ్రాయేలీల వలె ఆ పునరుద్ధాన బలాన్ని, శక్తిని తీసుకొని ఆయన కొరకై నమ్మకంగా జీవిద్దాం. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తే వారు ఏం చేస్తూ వచ్చారంట. యోహాను సువార్త 20వ అధ్యాయం ముగిస్తాను త్వరగా, ఇదే లాస్ట్ చివరిది. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనెను. సమాధానము కలుగుగాక అనెను. 15-16 వచనాలు, క్షమించండి, 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. వారికి ఏమిస్తూ ఉన్నాడు?
సమాధానాన్ని ఇస్తున్నాడు. ఇంకేమి ఇస్తూ ఉన్నారు వాళ్ళు? సంతోషముని ఇస్తూ ఉన్నారు. లోకాసువార్తలో రాయబడుతూ వచ్చింది 2వ అధ్యాయంలో అనుకుంటాను. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ఆయన అంగీకరించిన వారికి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది, సమాధానపరచువారు ధన్యులు, వారు ఆయన దేవుని కుమారులు అనబడదురు. ఆయన పునరుద్ధాన శక్తిని గ్రహించిన వారు, పునరుద్ధాన బలాన్ని గ్రహించిన వారు, సమాధానకర్తకు అధిపతికి పిల్లలైనటువంటి వారు ఆ సమాధానాన్ని తమ జీవితాల్లో కలిగి ఉంటారు, ఆ నెమ్మదిని తమ జీవితాల్లో కలిగి ఉంటారు. చుట్టూ ఎంత పడిన, నా చుట్టూ 10,000 మంది పడిన, కుడి పక్కన 1000 మంది పడిన, ఎడమ 10,000 మంది పడినా కూడా అపాయం నా యొద్దకు రాదు. అంత నెమ్మది, అంత నెమ్మది. సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆ సమాధానాన్ని, ఆ నెమ్మదిని మనం గ్రహించి ఆయన పునరుద్ధాన శక్తిని తీసుకొని చక్కగా ఆయన కొరకై జీవిద్దాం.